మొదటి శ్లోకంలో విష్ణువు సర్వాంతర్యామిత్వం ప్రతిపాదింపబడింది. ఈ గుర్తింపు ద్వారా అభినయ అపనయనం, మనకుండేటువంటి అభినయం అంతా పోగొట్టడం, మనోదమనం, మనస్సును అణచి ఉంచుకునేట్టుగా చేయటం, విషయాల మీద శమం, విషయాలను కూడా దూరంగా ఉంచుకోవడం, భూతదయ కలిగి ఉండడం, సంసారం అనే సాగరాన్ని తరించడం అనే వాటిని భక్తుడు అభ్యర్థించాడు. భక్తుడు భగవత్పాదులు అంటే మన కోసమే చెప్పి ఏతత్ సిద్ధికి భగవత్పాదార వింద వందనం చేశారు. అదే సాధనం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ క్రింది శ్లోకం అది ప్రతిపాదిస్తోందట. రెండవ శ్లోకం, దివ్య ధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయచ్ఛేఖేదచ్చిదే వందే. దివ్య ధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే. మందాకిని మకరందంగా కలవి సచ్చిదానంద రూపాలైన పరిమళ పరిభోగాలు కలవి, భవభయ దుఃఖాలను భేదించేవి ఛేదించేవి అయిన శ్రీపతి, శ్రీపతి అంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి యొక్క పాదార విందాలకు వందనం చేస్తున్నా. మరి మందాకినియే అంటే గంగానదే మకరందంగా కలవి సచ్చిదానంద రూపాలైన పరిమళ పరిభోగాలు కలవి, మంచి సువాసన, భవద్ అభయ దుఃఖాలు, భవం అనేటువంటి భయం యొక్క దాన్ని పోగొట్టేటువంటి ఛేదించేటువంటి శ్రీపతి పాదార విందాలకు వందనం చేస్తున్నా. ఇది నమస్కార యోగ్యమైన సాధారణ నమస్కారం. చేసేవాడి కంటే ఏ కొంచెమో గొప్పది అవటం చేత లేక గొప్పదిగా భావింపబడటం చేత అలాంటి స్థితిలో ఏ దృష్టితో చూసినా సర్వోత్కృష్టమైంది, సర్వజన వంజ్యం అవటంలో ఆశ్చర్యం లేదు. శ్రీపతి పదార విందాలు అలాంటివి. శ్రీ మహావిష్ణువు పాదాలు పద్మాల వంటి, అంటే అవి భక్తజనుల మనోనయనాల పరమ ఆనంద సంధాయకాలు కలిగించాయి. అవి నిత్యుడైన శ్రీపతికి సంబంధించినవి కనుక నిత్య వికాసశీల, రోజు వికసిస్తూనే ఉంటాయి ఆ అరవిందాలు పద్మాలు. అవినాశులు, వాటికి నాశం లేదు. ఆయన శ్రీపతి అంటే మహాలక్ష్మి యొక్క భర్త. శ్రీ అనగా మహాలక్ష్మి, హరిని ఆశ్రయించేది అని శ్రీ శబ్దానికి అర్థం. శ్రీ అంటే హరిని ఆశ్రయించి ఎప్పుడూ ఉండేది కనుక శ్రీ. సృష్టిలో దృశ్యాదృశ్య రూపంలో ఉన్న, కనిపించి కనపడకూడదు సమస్త విధాలైన సమృద్ధులను శ్రీ శబ్దానికి అర్థం. ప్రపంచంలో ఉండేటువంటి సమస్తమైన సమృద్ధులు, గొప్పతనాలన్నీ అన్నిటికీ ఒకటే పేరు. శ్రీ అంటే సంపద కావచ్చు, శ్రీ అంటే ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, పదవి కావచ్చు, ఏదైనా దానిలో కింద వస్తుంది. భూమి కావచ్చు, ధనధాన్యాలు కావచ్చు, అలాగే శ్రీ అనేది శక్తి స్వరూపే కనుక అలాంటి శ్రీకి పతి శ్రీహరి కనుక శ్రేయస్కాములైన వాళ్ళకి ఆయన పదార వింద భజనం అపరిహార్యం, తప్పనిసరి. కనుక ఏదైనా ఉన్నత స్థితి కోరుకునే వాళ్ళకి
శ్రేయస్సును శ్రేయస్సు అంటే ఉన్నదానికంటే గొప్పది కోరే వాళ్ళకి విష్ణు పదారవింద భజనమే తప్పదు, ఇంకొకటి లేదు. శ్రీపతి పదారవిందాలు అనటంతో లక్ష్మీనారాయణులు నిత్య అనుపాయను, వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఎడబాటు అనేది ఉండదు. కనుక తత్వానికి అభిన్నులు, మనం ఉండేటువంటి తత్వం కంటే భిన్నంగా వాళ్ళు ఉంటారు. మనం ఇవాళ ఉంటాం, రేపు పదం, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఉంటారు. కనుక శ్రీదేవి పద అబ్జాలను కూడా ఇక్కడ అర్చించినట్లే అవుతుంది. కనుక ఆయనకి పూజ చేస్తే ఆవిడికి చేసినట్టు. కనుక శ్రీహరి శ్రీదేవి పాదాబ్జాలను పూజ చేసినట్టు. ఆయనకి శరణు వేడుకుంటే ఆవిడికి శరణు. ఇద్దరు విడిచి ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు ఉండరు. ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి బొమ్మ బురుసు లాగా. పద్మాలతో పాదాలకు ఇక్కడ మనకు ఒక పోలిక చెప్పారు. పద్మాలలో మకరంద సౌగంధాదులతో రూపణాన్ని అవసరమవుతుంది. అందులో పద్మంలో మకరందం ఉంటుంది, సుగంధం వాసన కూడా. శ్రీపతి పదార విందాలలో మకరందం ఏమిటి? మందాకిని, అది దివ్యధుని. మందాకిని అంటే దేవగంగా, దివిజ గంగా. లోకానుగ్రహ కాంక్షతో 3 లోకాలను పవిత్రం చేసేటువంటి చల్లని నదీమత, అవిచ్ఛిన్నంగా సర్వకాలాలలో సాగేటువంటి దివ్య లక్షణాలు. దానికి అది నాన్ స్టాప్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దక్షిణ ప్రాంతం నదులు వీటికి జీవనదులు కావు. అక్కడ నదులన్నీ కూడా ఉత్తర ప్రాంత నదులన్నీ జీవం. ఇదంటే 360 రోజులు వాటిలో నీళ్లు ఉంటున్నాయి. కనుక అవిచ్ఛిన్న సర్వకాలాలలో సాగే దివ్యమైన లక్షణం కలి. యావదస్తి మనుష్యాణం గంగాతోయేషు తిష్టతి తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే అని ఒక కీర్తికి ఆటపట్టు అయింది. అది శరీరమా అంటే ఏమిటది? ఎంతకాలం మనుష్యులు ఉంటారు, గంగా నీరు కూడా అంతకాలం ఉంటుంది. తర్వాత ఎన్ని లోకాలు, ఎన్ని 50 వర్ష సహస్రాన్ని, ఎన్ని వేల సంవత్సరాలు ఉంటాయో అందులో పానం చేసినా, అందులో స్నానం చేసినా వాడు స్వర్గలోకంలో అంతకాలం ఉంటారు. కనుక శారీర మానస పాపాలను ప్రక్షాళనం చేసే పవిత్ర జలం, జలాలకు నిధానం అంటే ఆటపట్టు ఉండేటువంటి చోటు. అలాంటి గంగా విష్ణుపాదోద్భవ అని ప్రసిద్ధి చెందింది. గంగా అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది. కనుక అలాంటి గంగ విష్ణు పాద పద్మాల్లోని మకరందంగా చెప్పబడి, కనుక పాద పద్మంలో ఉండే మకరందం ఎలా ఉంటుందో గంగ కూడా అంత మకరందం ఎంత తీయగా ఉంటుందో గంగాజలం కూడా అంత అంటే మొత్తం ఆకృతిలో అత్యల్ప ప్రమాణం గల పాదంలో అతి సూక్ష్మ స్వరూపం గల మకరందం ప్రమాణం ఇంతటి మహానది రూపంగా ఉందా? కనుక పాదం అనే పద్మలో ఎంత చిన్నది, అందులో మకరందం ఎంత ఉంటుంది కొద్ది. కనుక ఆ రూపంలో ఉంది అంటే ఇంతగా సర్వజనులకు ఉపాదేయం అంటే ఆవికి అందరికీ ఉపయోగంగా ఉన్నదో ఆ మొత్తం ప్రమాణం ఎంతదో ఊహించుకో. ఆ చిన్న పాద పద్మాల్లో మకరందం సర్వ ప్రాణికోటికి ఆధారంగా ఉంది, జీవనాధారంగా ఉంది. అలా ఈ వాక్య భాగం విష్ణువు యొక్క అప్రమేయతను ప్రతిపాదిస్తూ పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి
విస్తవ్యాగమిదం సర్వం ఏకాంశేన స్థితో జగత్. ఇలాంటి వేదవాక్యాలు శృతి వాక్యాలు సులభ రూపంగా నెలకొన్న భాష్యంలాగా రాశారు భగవత్పాద. పద్మాలలో మకరందంతో పాటు పరిమళం కూడా ఉంది. వాసన, సువాసన. పరిమళం అంటే సువాసన. పద్మం ఒక విధమైన ఆనంద అనుభూతిని కలిగిస్తుంది. పరిభోగ శబ్దం అలాంటి అనుభూతిని కలిగిస్తుంది, చెప్పుతుంది. శ్రీపతి పదారవిందంలోని పరిమళ పరిభోగాలు సచ్చిత్ ఆనంద. అవి ఎప్పుడు మాయనివి, శాశ్వతమైంది. సచ్చిదానందం రూపకాలు అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు ఎలాగో అవి కూడా అలాంటివి. గుణాతీతుడైన భగవంతుడి గుణ విశేషాలుగా చెప్పబడే సత్ అస్తిత్వం, చిత్, జ్ఞానం, ఆనందం, పరమసుఖం అనేవి ఈ పద్మాల పరిమళ పరిభోగాలకు మూలకందం ఒక్కచోటే ఉన్న దాని వ్యాప్తి మాత్రం సర్వతోముఖంగా ఉంటుంది. అలాగే అవ్యక్త పురుషుడి అవ్యభివ్యక్త లక్షణాలైన సచ్చిదానందాలు సర్వతో వ్యాపనశీలాలై భగవత్ అనుభూతిని కలిగి ఉండటం అనేది ఇక్కడ చెప్పారు భగవత్పాద. అలాంటి శ్రీపతి పాదాలు భక్తుడికి సమకూర్చే మహాప్రయోజనం ఎలాంటిదో చివరి పాదంలో భగవత్పాదులు చెప్పారు. అది భవభయాన్ని, భవభేదాన్ని, భవఖేదాన్ని, దుఃఖాన్ని ఛేదిస్తుంది, నాశనం చేస్తుంది. భావం అంటే పుట్టడం అంటే సంసారం. దీనివల్ల జీవుడికి భయంతో పాటు దుఃఖం కూడా, ఖేదాలు కూడా నిరంతరం పుడుతూనే ఉంటుంది. వాడు పుట్టడం కాదు, వాడితో పాటు భయం పుడుతుంది, దుఃఖం కూడా పుడుతుంది. సంసారంలో ఇంద్రియ వికారాదుల వల్ల ఆపాతంగా అంటే నాన్ స్టాప్గా కనపడే దుఃఖవంతమైన ఇనప సంఖ్యల వంటిది కాగా, సుఖమంతా కూడా కనక శృంఖలం లాంటిది అంటే బంగారు గొలుసు లాంటి. చూడటానికి బంగారే కానీ కాళ్ళు కదపలేవుగా, నిన్ను బంధించేస్తుంది. ఏదైనా బంధం కనుక భక్తుడు వాంఛించవలసింది ముక్తే కానీ ఇంకొకటి కాదు. తదితరమంతా ఇంకొక చోట సుఖంలాగా కనపడిన దుఃఖమే ఇలా భవానికి భయం, దుఃఖాన్ని కలిగిస్తుంది. తత్ఛేదనం, దాన్ని విడగొట్టడం, దాన్ని నశింపజేయటం, ఖండించడం భగవత్పాదాల వింద వందనం. కనుక దాన్ని ఖండించాలంటే నీ వల్ల అయ్యేది కాదు. భగవత్పాదాల విందాలకు వందనం చెయ్యి, నమస్కరించి. అదే ముఖ్య సాధన. కనుక ఆచార్యపాదులైన భగవత్పాదు ఈ శ్లోకంలో అలాంటి వందనాన్ని ఒక ఔషధంగా సాధకుడికి నిర్దేశిస్తారు. శంకర భగవత్పాదులు ప్రధానంగా ప్రతిపాదించింది అద్వైత సిద్ధాంతం కదా. రెండు లేవు, ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మ అని కదా అద్వైత తాత్పర్యం. అది ఎలా? అచ్యుడెవడు, అర్చకుడెవడు, పూజించేవాడెవడు, పూజింపబడేవాడెవడు. ఈ దృష్టితో పై శ్లోకంలో విష్ణు ప్రార్థనాధికం మొత్తం మీద అర్థం ఏమిటి అంటే మొదలైన ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. అద్వైత సంభావనం చాలా దుష్కరమైన విషయం. ఆ సంభావనానికి భగవత్ అనుగ్రహం కావాలి. అది సాధనలో తుది మెట్టు. క్రింది సోపానాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తమ గురువు యోగ్యత నిరింగి ఉపదేశిస్తాడు. ఈ శంకరుడు లోకంలో మాతృస్థానీయుడు కనుకనే వారి వారి అభీష్టాలను అనుసరించి భగవంతుడి యొక్క
భగవత్ అనుగ్రహానికై మార్గాలుగా అనేక విధానాలు భగవత్పాదులు ప్రతిపాదించి వివిధ దేవతాపరాలైన స్తోత్రాలను వ్రాయటంలో వారి తాత్పర్యం అదే. అందులో ప్రధాన తత్వమైన అద్వైతాన్ని చాలా సుకుమారమైన వైఖరిలో చెప్పుతూనే ఉంటారాయన. ఈ కింది ఇంకా తర్వాత 3వ శ్లోకం, దానిలో ఉండే పరమార్థం అదేమిటో రేపు తెలుసుకుందాం.